మచిలీపట్నం జనసేనలో మేయర్ అభ్యర్థిత్వంపై వివాదం ముదురుతోంది. మేయర్ పదవి కోసం పార్టీ 2 వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణకు వ్యతిరేకంగా కొట్టె వెంకటరావు వర్గీయులు నిరసన ర్యాలీ చేపట్టారు. పరాసుపేట సెంటర్ నుంచి ఎంపీ బాలశౌరి క్యాంప్ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లిన నేతలు తనపై దాడికి పాల్పడిన నగర అధ్యక్షుడు గడ్డం రాజును పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీ బాలశౌరి, కొట్టె వెంకటరావు వర్గీయులతో చర్చలు జరిగాయి. మరోవైపు పార్టీలో చీలికలు లేవని, కేవలం అంతర్గత విభేదాలేనని బండి రామకృష్ణ స్పష్టం చేశారు. మేయర్ అభ్యర్థి ఎంపికలో అధిష్టాన నిర్ణయమే తుది నిర్ణయమని తెలిపారు. పార్టీ విభేదాలను రచ్చకెక్కించవద్దని ఎంపీ బాలశౌరి సూచించడంతో వివాదానికి పరిష్కారం కోసం చర్చలు కొనసాగుతున్నాయి. జనసేన పార్టీలు ఏదో జరిగిపోతున్నట్టుగా వీడియోలు ఆటలు వస్తున్నాయి. ఏం జరగల, అంతా అన్నదమ్ముల్లాగానే ఉన్నాం. ఎందుకంటే ఒక మేయర్ సీట్ కోసం నేను ట్రై చేస్తాను, ఇంకెవరైనా ట్రై చేస్తారు, ఇంకెవరైనా ట్రై చేయొచ్చు. అధిష్టానం వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ఆయన ఆలోచించి ఎవరు సామర్థ్యం ఉంది, ఎవరు గెలుస్తారని ఆలోచించి వాళ్ళు చేస్తారు. దాన్ని మీరు పెద్ద చేయొద్దని చెప్పి ఎంపీ గారు చెప్పారు. ఆయన మాట కట్టుబడి మేమందరం కూడా నడుస్తాం. పార్టీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట, ఎవరు మాట్లాడొద్దు, ఎవరు ఏం మాట్లాడొద్దు, నేను వచ్చాక నేను పిలిచి దాన్ని బట్టి స్థానిక ఎలక్షన్లు అయినా మరి షెడ్యూల్ వచ్చిన తర్వాత నేను మాట్లాడుతాను. అప్పటి వరకు ఎవరు ఏం మాట్లాడొద్దని పవన్ కళ్యాణ్ గారు మన ఎంపీ గారు చెప్పారు. ఎంపీ గారు అదే మాట చెప్పారు. ఇవన్నీ చిన్న చిన్నవి ఆశపడటంలో తప్పే ఉంది, అందరూ ఆశపడతారు. దాంట్లో అధిష్టానం దాని సామర్థ్యాన్ని బట్టి ఎవరికైతే అలిగిస్తారు. ఆశపడటం తప్పు కాదు, అంటే కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది కదా. ఇక్కడ జనసేన అనేది 2 వర్గాలుగా చిరిగి కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. దాని మీద అస్సలు లేదు. నేను చెప్తున్నాగా, వర్గాలు ఎవరు విడిపోలేదు. అనుమానం